మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. నేను లైక్ గాని, సబ్స్క్రైబ్ గాని అడగట్లా. చేయొద్దు కూడా నేనేం ఫీల్ గాను. బట్ రాశి నక్షత్రం కామెంట్ చేయండి. నేను 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నా. దయచేసి కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో శివకేశవుల భేదం ఎంచకుండా పూజించాలి. ఎక్కడ చూసినా బ్రహ్మాండం అంతా పరమాత్మే కనబడతాడు. ఆదిపరాశక్తి కనబడుతుంది. చిన్న మురుగునీటి గుంతలో కూడా పరమేశ్వరుడు, విష్ణువు ఉంటారు. ఇంతటి ప్రఖ్యాతమైన మాసంలో పౌర్ణమి 5వ తారీఖున వచ్చింది. ఆ రోజు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిది. కోరికలు తీరుతాయి. ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి రోజు శుభ సమయాలు ఉంటాయి, వాటిని తెలుసుకోవాలి. కార్తీక తిథి చాలా శక్తివంతమైనది. నవంబర్ 4వ తారీఖు రాత్రి 10:30 నుంచి ప్రారంభమై 5వ తారీఖు 6:48 గంటలకు ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం వరకు పూజలు చేసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం ఈరోజు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీదేవి, శివుడు, శ్రీహరికి అంకితమైన రోజు. అదే రోజు దేవతలు భూమి నుంచి దిగువ వస్తారు. గంగా నదిలో స్నానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున జ్యోతిష శాస్త్రం ప్రకారం 3 అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అమృత సిద్ధి యోగం, సర్వసిద్ధి యోగం, అశ్విని నక్షత్ర కలయిక జరగడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. 5వ తేదీన ఎవరైతే శివాలయాలకు వెళ్ళి దీపం వెలిగిస్తారో వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అదే రోజు లక్ష్మీదేవిని ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి రుణ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో కనకవర్షం కురుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజే తులసి భూమి మీద జన్మించింది. ఆ రోజు తులసి మొక్కని ప్రత్యేకంగా పూజించాలి. ఉసిరికాయలతో ఒత్తులు ఉంచి దీపారాధన చేయడం చాలా శ్రేష్టమని పండితులు చెప్తున్నారు. పగలు ఉపవాసం ఉండి చంద్రుడి దర్శనం తర్వాత దీపారాధన చేస్తే అత్యుత్తమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ శక్తికి అనుగుణంగా దానాలు చేయడం కూడా రెట్టింపు ఫలితాలని అందించే పరిస్థితి ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాసుల వారికి జీవితాలను ప్రసారం చేస్తాయి. గ్రహాలకి రాజైనటువంటి సూర్యుడు కాలానుగుణంగా రాశిని మార్చుకుంటూ ఉంటాడు. సూర్యుడి నక్షత్రం మార్పు నవంబర్ 19 జరుగుతుంది. ఆ రోజు సూర్యుడు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శని నక్షత్రంలో సూర్య సంచారం 12 రాశుల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపించే పరిస్థితి ఉంది. మిథున రాశి, సింహరాశి ఇద్దరు కలిపి మిథున రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మిథున రాశి జాతకులు ఏ పని చేసినా శుభ ఫలితాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది మిథున రాశి వారికి అన్ని విధాలా శుభదాయకం. సింహరాశి వారికి సూర్యుడు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. సింహరాశి వారికి ఎప్పటి నుంచో కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వృశ్చిక రాశి సూర్య నక్షత్ర సంచారం వృశ్చిక రాశి వారికి అనేక లాభాలు కలిగిస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాల్ని ఆర్జిస్తారు. ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి వృశ్చిక రాశిలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరికి కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈ 2 రాశులకి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది.